ఈ 12 నామాలతో దేవతలంతా అమ్మవారిని కీర్తించారు. ఆ దేవతల్ని అనుగ్రహించడానికై అమ్మవారు కదిలింది. దేవకార్య సముద్యత కనుక దేవి శక్తులని రక్షించడానికి వారాహీదేవి కదిలింది. ఈ తల్లి యొక్క మహిమ సామాన్యమైనది కాదు. శంకరులు కూడా దేవి క్రోడముబే అని వారాహి స్తుతి చేశారు. అలాగే క్రోధ భట్టారకుడని చెప్పబడే దుర్వాస మహర్షి అర్వాద్విషతి అనే స్తోత్రంలో అద్భుతంగా కీర్తించాడు. దుర్వాస మహర్షికి వారాహిదేవి దర్శనమిచ్చింది. కోలవదన అంటే వరాహ వదనంతో పద్మముల వంటి నేత్రాలతో పద్మాలకు శత్రువైన చంద్రుని చేత అలంకరించబడ్డ కిరీటం వారాహిదేవికి ఉందని దుర్వాస మహర్షి వివరించాడు. శరీరమంతా నీలకాంతితో ఉన్నప్పటికీ శరీరం నుండి వెదజల్లుతున్న వెలుగులు మాత్రం కరగబెడుతున్న బంగారపు వెలుగులంట. సంధ్యాకాలంలో ఆకాశం ఎలా ఎరుపు రంగుతో ఉంటుందో